అభ్యర్థుల ఎంపికల్లో చంద్రబాబు పలువురు ముఖ్యులు సీనియర్ నాయకులకు జలక్కిచ్చారు. తొలి జాబితాలో వాళ్ళ పేర్లు గల్లంతయ్యాయి. అందులో కొందరు మాజీ మంత్రులు కూడా ఉండడం గమనార్థం. నీ పార్టీ పని ఫినిష్. మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా, గెలుపు రాసి పెట్టండి. కాసుకో జగన్మోహన్ రెడ్డి, నీ పులివెందల కూడా వై నాట్ పులివెందల. మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అభ్యర్థుల ఎంపికల్లో చంద్రబాబు పలువురు ముఖ్యులు సీనియర్ నాయకులకు జలక్కిచ్చారు. తొలి జాబితాలో వాళ్ళ పేర్లు గల్లంతయ్యాయి. అందులో కొందరు మాజీ మంత్రులు కూడా ఉండడం గమనార్థం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారి సైతం సీట్లు దక్కలేదు. శ్రీకాకుళం జిల్లాలో కళా వెంకట్రావు పేరు తొలి జాబితాలో లేకపోవడం పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఎన్నికలకు సీట్లు మార్చే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రస్తుతం సీటు లేకుండా చేశారు. ఆయన కోరుకున్న సీటు ఇచ్చేందుకు నిరాకరించిన బాబు విజయనగరం జిల్లా చీపురుపల్లి వెళ్లాలని సూచించారు. గంటా అందుకు ఒప్పుకోపోవడంతో తొలి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కూడా చంద్రబాబు షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అభ్యంతరంతో ఆయనకు సీటు ఇచ్చేందుకు వెనకాడుతూ తొలి జాబితాలో ఆయనకు సీటు ఖరారు చేయలేదు. దీంతో చింతమనేనికి సీటు ఇవ్వడం అనుమానంగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి పీతల సుజాతకు సైతం మొండి చేయి చూపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు దక్కలేదు. తనదే సీటు అని చెప్పుకుంటూ ఆయన హడావిడి చేస్తున్న తొలి జాబితాలో చోటు దక్కలేకపోయింది. ఆయనకు సీటు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది. కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు సీటు ఖరారు చేయలేదు. దీన్ని బట్టి ఆయా నియోజకవర్గాల్లో మరెవరికో అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. పల్నాడు జిల్లా సీనియర్ నేత యనపర్తినేని శ్రీనివాసరావుకు గురజాల సీటు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. తొలి జాబితాలో ఆయన పేరు లేదంటే వేరే ఎవరికైనా ఇస్తారా అనే చర్చ నడుస్తుంది. పెద్దకురపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్కు తొలి జాబితాలో సీటు దక్కలేదు. నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ఈ జాబితాలో గల్లంతయింది. ఇప్పటికే 5 సార్లు ఆయన ఓడిపోవడంతో ఈసారి సీటు ఇవ్వడం కష్టమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును పక్కన పెట్టి ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కు సీటు ఇవ్వడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పొత్తుల్లో కొన్ని సీట్లు పోవడంతో పలువురు సీనియర్లకు సీట్లు గల్లంతయ్యాయి. తెనాలి సీటు నాదెండ్ల మనోహర్కి ఇవ్వడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాజమండ్రి రూరల్ సీటు పొత్తులో పోయి అవకాశం ఉండడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మొండి చేయి మిగలనుంది. తనకు సీటు గ్యారంటీ అని ఆయన చెప్పుకుంటున్నా ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టమవుతుంది. అవనిగడ్డలో సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్కు జాబితాలో చోటు లేకుండా పోవడానికి ఆ సీటు జనసేన పొత్తు ప్రభావమేనని చెబుతున్నారు. విశాఖ జిల్లా పెద్దుర్తి సీటును బండారు సత్యనారాయణ మూర్తికి ఖరారు చేయలేదు. దీంతో ఆ సీటు జనసేనకు ఇవ్వడం ఖాయమైనట్లు తెలుస్తుంది.